నా హోల్డుల్లో బంగారపు కప్పులున్నాయి. అంత చిన్న లాకెట్తో నాకేం పని? చెప్పు. మీరు దీనికోసమేగా వెతుకుతుంది? నాకు షిప్ సంగతి తెలిసి 8 ఏళ్ల క్రితం నేను ఇంగ్లాండ్ క్రాస్ చేస్తున్నప్పుడు ఈ షిప్ ని చూశాను. నీకు తెలుసా? ఫైన్, ఇది పనికిరాదనుకుంటున్నారు. అయితే నా దగ్గర ఉండే ఉపయోగం ఏంటి? పడేస్తాను. నీ పేరేమిటి మిస్? ఎలిజబెత్ టర్నర్. నేను గవర్నర్ ఇంట్లో పనిచేస్తాను. మిస్ టర్నర్. ఒక పని పిల్ల దగ్గర ఇటువంటి లాకెట్ ఎందుకుంటుంది? ఇది నీ ఫ్యామిలీ ప్రాపర్టీయా? నేను ఇది దొంగతనం చేయలేదు. ఒక పంచే, అది నాకిచ్చే. మేము నీ టౌన్ వదిలిపెట్టి వెళ్ళిపోతాం. ఇంకెప్పుడు రా. మరి మన ఒప్పందం? క్యానన్స్ ని వెనక్కి లాగండి, మన వాళ్ళకి సిగ్నల్ ఇవ్వండి, ఫ్లాగ్స్ ని సెట్ చేయండి, పోర్ట్ నుండి దూరంగా వెళ్ళిపోదాం. నన్ను ఒట్టుకు తీసుకెళ్ళాలి. బ్రిటన్ కోడ్ ప్రకారం మీ నన్ను చూడు మిస్, నిన్ను పోర్టుకు పంపిస్తానని మన మధ్య ఎటువంటి అగ్రిమెంట్ లేదు, కాబట్టి నేనేమీ చేయలేను. మరో విషయం, పైలట్ కోడ్ నీ మీద అమలు చేయాలంటే నువ్వు పైలట్ ఉండాలి, కానీ నువ్వు పైలట్ కాదు. ఫైనల్ గా కోడ్ అనేది కేవలం గైడ్ లైన్స్ మాత్రమే, అవి రూల్స్ కానే కావు. వెల్కమ్ టు బ్లాక్ హోల్ మిస్టర్. తీసుకెళ్ళిపోయారు. ఎలిజబెత్ ని తీసుకెళ్లిపోయారు. మిస్టర్ మోటో, ఇతన్ని పంపించేయి. మనం వాళ్ళని వెతికి పట్టుకోవాలి, తనని కాపాడాలి. అయితే మనం ఎక్కడ మొదలు పెట్టాలి? నీ దగ్గర మా కూతురుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే మాకు చెప్పు. అతను జాక్ స్పారో. అతను బ్లాక్ పర్ల్ గురించి చెప్పాడు. అతను దాని గురించి మాకు చెప్తూనే ఉన్నాడు. అది ఎక్కడుందో అతను అడగండి. అతనితో డీల్ కుదుర్చుకుంటే అతను మనల్ని తీసుకెళ్తాడు. నో, ఆ పైరేట్స్ ఫోర్ట్ మీద దాడి చేసి జైల్లో ఉన్న స్పారోని అలాగే వదిలేసి వెళ్లిపోయారు. ఎర్గో వాళ్ళు అతనికి ఫ్రెండ్స్ కారు. గవర్నర్ ఈ విషయంలో ఏం చేస్తే బాగుంటుంది?